గౌరవనీయ ప్రధానమంత్రి గారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాం. ఆధార్ కార్డును పాన్ కార్డ్తో లింక్ చేశారు, ఆధార్ కార్డును రేషన్ కార్డుతో లింక్ చేశారు, ఆధార్ కార్డును ఎంప్లాయీస్ అటెండెన్స్ చేసుకునేటటువంటి బయోమెట్రిక్ లింక్ చేశారు, ఆధార్ కార్డును గ్యాస్ సిలిండర్కు లింక్ చేశారు, ఆధార్ కార్డును ప్రభుత్వం ఇచ్చే పథకాలకు లింక్ చేశారు. అదే ఆధార్ కార్డును ఓటర్ ఐడి కార్డుకు మాత్రం మీరు లింక్ చేయలేదు, చెయ్యరు. ఎందుకంటే ఇప్పుడు ఆధార్ కార్డును రేషన్ కార్డుకు లింక్ చేశారు. అప్పుడు లింక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ ఏవైతే దొంగ రేషన్ కార్డులు ఉన్నాయో అవన్నీ పక్కకు తొలగించేస్తున్నారు. బై డిఫాల్ట్ అవి అయిపోతాయి, చేసేస్తారు. అదే రకంగా ఇప్పుడు మీరు కనుక ఇదే ఆధార్ కార్డును ఓటర్ ఐడి కార్డుకు లింక్ చేశారనుకోండి, అప్పుడు ఒక వ్యక్తి ఒకటే ఓటు వేయగలుగుతాడు. 2, 3, 4 ఒకటే వ్యక్తి 3, 4 ఓట్లు వేసే అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి మీరు అది చెయ్యరు అనే మీ మీద ఒక ముద్ర ఉంది. ఈ దేశ ప్రజలు ఈ రకంగా మీ గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకు చేయట్లేదు మీరు? ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారో ఓట్ చోర్, ఎస్ నిజమే కదా. ఒకవేళ మీరు కాదు అని మీరు అనుకుంటే మీరు ఒకటే సింపుల్ ఒక లాజిక్ అండి, సింపుల్ ఒకటే పాయింట్. ఆధార్ కార్డును ఓటర్ ఐడి కార్డుకు లింక్ చేసేయండి, ప్రాబ్లం సాల్వ్. అప్పుడు ఒక వ్యక్తి ఒకటే ఓటు వేయగలుగుతాడు. అప్పుడు ఖచ్చితంగా ఒక న్యాయబద్ధంగా ఎలక్షన్ జరుగుతుంది, ఒక పద్ధతి ప్రకారంగా జరుగుతుంది. ఎవరు కూడా 3 నుంచి 4 ఓట్లు వేసే అవకాశం ఉండదు. అప్పుడు ఒక మంచి ప్రభుత్వాలు ఏర్పడతాయి. అప్పుడు రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడే అవకాశం ఉంటుంది. ఎప్పటి వరకు అయితే మీరు ఈ ఆధార్ కార్డును ఓటర్ ఐడికి లింక్ చేయరో అప్పటి వరకు మన పరిస్థితి ఇలాగే ఉంటుంది. మీరు అట్లే విశ్వగురులాగా మీరు చలామణి అవుతుంటారు. కాబట్టి ఈ ఓట్ చోర్ ఏదైతే మీ మీద స్టాంప్ ఉందో, ముద్ర ఉందో, దాన్ని అది తప్పు అని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి తప్పు అని నిరూపించాలి అంటే మీరు తక్షణమే ఆధార్ కార్డును ఓటర్ ఐడితో లింక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ.